ఇంట్రెస్టింగ్ సార్. సార్ ఇప్పుడు పెద్ద మ్యూజిక్ గురించి వద్దాం. అసలు మొట్టమొదటి సాంగ్ 'చికిరియే' సూపర్ డూపర్ హిట్, అందులో ఏం డౌట్ లేదు. కానీ 'ఉప్పెన' సినిమాకి మీకు డిఎస్పి గారు ఇచ్చారు, అద్భుతమైనటువంటి హిట్లు ఇచ్చారు ఆయన. ఆయన కాకుండా రెహమాన్ గారితో వెళ్ళటం గల కారణం ఏంటి సార్? అంటే రెహమాన్ గారితో వెళ్ళడానికంటే అంటే సాధారణంగా ఒక హిట్ కాంబినేషన్ అనేది అట్లీస్ట్ ఒక 2-3 సినిమా వరకు కన్నా దాన్ని కంటిన్యూ చేయడం అనే సంప్రదాయం ఉంది కదా. అంటే ఇండస్ట్రీకి దేవి గారు నో డౌట్ అబౌట్ దట్ సార్. అంటే దేవి గారు సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. ఉప్పెన దేవి గారు లేకపోతే నేను లేను, కృతి లేదు, వైష్ణవ్ లేడు. అలాంటి సిచ్యువేషన్ నుంచి దేవి గారిని వదలడం అంటే ఇండస్ట్రీకి ఎందుకు వస్తామంటే సార్, నేను అనుకుంటాను మనీ వస్తుందండి సక్సెస్ అయితే. కానీ ఇండస్ట్రీకి వీళ్ళతో వర్క్ చేయాలని డ్రీమ్ ఉంటుంది కదా సార్. అరే రెహమాన్ సార్తో వర్క్ చేయాలని డ్రీము, అలాగే ఇప్పుడు చిరంజీవి సార్తో వర్క్ చేయాలని ఒక డ్రీమ్ ఉంటుందండి. ఇక్కడికి రావడానికి ఎన్నో పనులు ఉన్నాయండి మనకి చేసుకోవడానికి, చాలా చాలా వర్క్స్ ఉంటాయి ఊర్లో కూడా. అవన్నీ కాదనుకుని ఒక డ్రీమ్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు డ్రీమ్లో ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేసుకుంటా వెళ్ళాలని ఉంటుందండి. ఇంట్రెస్టింగ్ సార్. అంటే డ్రీమ్ ఇంట్రెస్టింగే సార్. బట్ ఏంటంటే రెహమాన్ గారు తెలుగులో చేసిన డైరెక్ట్ సినిమాల్లో ఒక్క సినిమా తెప్పించి మిగతావి కూడా కమర్షియల్గా నిలబడాల. అంటే అట్లాంటి సెంటిమెంట్లు ఉంటాయి సాధారణంగా ఇండస్ట్రీలో. ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేసి కూడా మీరు దానికి అతీతంగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారంటే ఏంటి ఆ ధైర్యం అని? నేనంటే దేవుడిని నమ్ముకుంటానండి. ఆయనకన్నా గొప్ప సెంటిమెంట్ ఉండదని. అంటే సార్ ఇప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కటి కలిసి రాదు అంతే అండి. అంతే తప్ప పర్సన్ రాంగ్ అంటే ఎలా కుదురుతుందండి? సిచ్యువేషన్స్ రాంగ్ అయ్యి ఉండొచ్చు అంతే అండి. అంత అక్కడ మ్యూజిక్ ఇచ్చి ప్రూవ్ చేసుకున్న ఆయన ఇక్కడ అవ్వలేదంటే ఏదో రకరకాల సిచ్యువేషన్స్ తేడా కొట్టి ఉంటాయండి. మరి రెహమాన్ సార్ చికిరి రై రే రా ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఉంటుందండి, బ్లాస్ట్ అయిపోతుంది. అవునా సార్? అంత సూపర్ సాంగ్ ఇచ్చారు. కానీ రెహమాన్ సార్ ఇంత మాసీగా కొట్టారా అంత, ఆర్ఆర్ కూడా అంత చాలా బాగా చేశారండి.